Audio Jungle. మాట్లాడతారా? అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా ఉండవల్లి యువత సహాయంతో, మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి యువత సహాయంతో, నారా లోకేష్ గారి స్ఫూర్తితో, అలాగే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే కష్టపడుతున్నారో వరద సహాయం కోసం ఏదైతే విజయవాడ ప్రాంతంలో ఉన్న సింగినగర్, అలాగే ప్రకాష్ నగర్, కండ్రిగా ప్రాంతాల్లో ఇప్పటికీ వరద నీరు వెనక్కి వెళ్ళకపోవటం, మన ప్రాంతం మంగళగిరిలో ఉన్న ప్రాంతం మొదటి 2 రోజులు కొంత వరదకి ఇబ్బంది పడ్డా సహాయ సహకారాలు అన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ మా ముందు జీవితానికి అందరూ వచ్చినందున పక్క ప్రాంతమైన మన విజయవాడలో కూడా మన సహాయ సహకారాలను అందించాలని లోకేష్ గారు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, అహర్నిశలు పగలనక రాత్రనక వార్ రూమ్లో అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ వర్క్ చేస్తున్నారు. మనవంతు సాయంగా లోపల అంటే మెయిన్ రోడ్లలో కాకుండా లోపల్లో ఉన్న ప్రజలకి, కొంతమంది నడవలేని వారు ఉంటారు, కొంతమంది వృద్ధులు ఉంటారు, కొంతమంది ఆడవాళ్ళు బయటికి రాలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళందరికీ కూడా లోపలికి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈరోజు 4 ట్రాక్టర్లతో మన లింగంశెట్టి కిషోర్ కుమార్ వారి ఫ్రెండ్ సర్కిల్ దాతల సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని లింగంశెట్టి ఫ్రెండ్ సర్కిల్ అండ్ మారుతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరూ సహకరిస్తున్నారు. 4-5 రోజుల నుంచి వాలంటీర్స్గా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మామూలుగా ఇళ్ల కార్యక్రమాలు ఒకరోజు అయితే చేస్తాం, దాదాపు 4-5 రోజులుగా ఎడతెరపు లేకుండా కంటిన్యూస్గా ఏమాత్రం కొంత కూడా ఇసుకు లేకుండా వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ముందుగా వాలంటీర్స్కి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మరి ముఖ్యంగా దాతలు, మేము ఇక్కడ లేకపోయినా సరే లింగంశెట్టి కిషోర్ కుమార్ గారు ఒక పిలుపునిచ్చారు, మేము ఇలా సహాయ సహకారాలు చేస్తున్నాము, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా సహాయాలు చేయొద్దంటే అశేషమైన స్పందన. అంటే మన ప్రాంతానికి వరదలు వచ్చాయి, మనం ఎలాగలా ఆదుకోవాలి. అమెరికాలో ఉన్నవాళ్ళు కావచ్చు, యూకేలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి ఒంగోలులో సెటిల్ అయిన వాళ్ళు, హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు, బెంగళూరులో సెటిల్ అయిన వాళ్ళు, వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళందరూ విరివిగా విరాళాలు ఇవ్వటం, ఆ విరాళాలతో పాటు మా వాళ్ళ చాకరీని ఎంత తోడవటం, ఖచ్చితంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలి. వరద నీరు తొందరగా విజయవాడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మా నార్మల్ జీవితానికి ప్రజలందరూ వస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన దాతలకి, అలాగే వాలంటీర్లకి, ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 5వ రోజు దిగ్విజయంగా ఎవరైతే వరదల్లో చిక్కుకున్న బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయడం మాకు ఒక నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి. అట్లాగే మేము కోరిన వెంటనే మాకు దాతల రూపంలో చాలామంది కూడా ఇంకా మేము ఉన్నామని చెప్పి సాయం చేస్తున్నారు. ఈరోజు మాకు ఉండవల్లి నుంచి సింగంశెట్టి అశోక్ గారు, అట్లాగే యుఎస్ నుంచి వినోద్ ఇబ్రహీంపట్నం గారు, అట్లాగే రాజేష్ మెలల గారు, వీళ్ళందరూ కూడా మాకు ఆర్థికంగా మేము అక్కడ దూరంగా ఉన్నాము, మన విజయవాడ మన లోకల్లో మన ఆంధ్రప్రదేశ్ మనం కాపాడుకోవాలని ఏదైతే నారా లోకేష్ గారు మన మంగళగిరి మన ఇది స్ఫూర్తితో ఎట్లాగైతే ముందుకెళ్తున్నారో ఆయన స్ఫూర్తితోనే మిగతా దాతలందరూ కూడా సహకరించి ఈరోజు సుమారుగా 400 వాటర్ క్యాన్లు, 20 లీటర్ల వాటర్ క్యాన్లు, అట్లాగే వాటర్ బస్తాలు ఒక 400, ఒక 10,000 బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దయించి ఈ అవకాశం కల్పించిన మీ అందరి దాతలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. లోకేష్ గారి స్ఫూర్తితో, పవన్ కళ్యాణ్ ఆశయాలతో ఈ కార్యక్రమం చేస్తున్న లింగంశెట్టి కిషోర్ కుమార్ గారికి, వెంకటేష్ గారి అభినందన తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకెళ్ళాలని మనసారా కోరుకుంటున్నాను. అంతకుమించి
ఈరోజు ఉండవల్లి గ్రామం నుంచి మన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్ఫూర్తితో మన లింగంశెట్టి గారు, మన జంగాల వెంకటేశ్వరరావు గారు, మా కార్యకర్తలు అందరూ కూడా మన సింగనగర్కి నాలుగు ట్రాక్టర్లతో మంచినీళ్ళు, భోజనం అన్ని వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నామండి. కాకపోతే ఈ కొంతమంది ప్రతిపక్షాలు వీళ్ళు చెత్తవాగుడు అంతా వాగుతున్నారు. ఈ చెత్తవాగుడు కంటే ఈ చెత్త పని కాకుండా నలుగురు ఉపయోగపడే పని చేయాలని చాలా చేతనైన సాయం వాళ్ళు చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామండి. అంతేగాని చూడండి, స్వచ్ఛందంగా కుర్రోళ్ళు అందరూ యూత్ అందరూ పాల్గొని వాళ్ళ సందాలు వేసుకొని సొంత పనిగా సొంత కార్యక్రమాలు వాళ్ళు పనులు మానుకొని సొంతంగా ఎందుకు చేస్తున్నారు? మీరు కూడా అదే కార్యక్రమం మీరు కూడా చేయాలి కదా. చేయకుండా మీరు జనాలను విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారు రాలేదు, లోకేష్ గారు రాలేదు, ఇవన్నీ మాటలు ఎందుకండి? మీరు చేతనైతే మీరు సాయం చేయండి. మీరు చేయకుండా చేసే వాళ్ళ మీద ఈ బురదజల్లే కార్యక్రమాలు చేయకుండా చెత్త పనులు కాకుండా జనాలకు ఉపయోగపడేది చూడండి. ఎంతమంది అక్కడ నీళ్ళు అల్లాడిపోతున్నారు. మీరు అది చూడకుండా కార్యక్రమం జనాలు ఇబ్బంది పడే కార్యక్రమం చూడకుండా అది చేసాం ఇది చేసాం ఎందుకు సార్ ఇవన్నీ? అందరికీ నమస్కారం అండి. ఇలా అన్నందుకు ఏమి ఇది అవ్వకుండా మీరు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి ప్రజలకి ఎలా ఉపాధి కల్పించాలో అనేది అన్ని పార్టీల వాళ్ళు ముందుకు రావాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. నమస్కారం.